ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు ఒక చాలా చక్కటి అంశం కోసం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి. మనం మొత్తం ప్రపంచమంతా తిరిగినా వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు, అంతస్తులు, సంపద ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో నాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దుఃఖం లేదు, నేను ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాను అని చెప్పగలిగేటువంటి వాళ్ళు మనకెవ్వరూ కూడా దొరకరు కదా. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యల భారమో లేదా ఆందోళనల భారమో లేదా మనస్సులో హెవీగా మోస్తున్నటువంటి భారమో ఇవన్నీ ఉన్నాయి. దీంతోనే మన జీవితం అంతా కూడా సతమతం అవుతూ మనం ఎంత ఆనందంగా ఉండాలో, ఎంత ఆరోగ్యంగా ఉండాలో ఉండలేకపోతున్నాము. అయితే ఈ భారాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరికి ఇవ్వాలి? ఈరోజు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో సమస్యలు ఉన్నాయి కదా. మరి ఎవరితో మనం షేర్ చేసుకోగలము? మన సమస్యల్ని ఎవరితో అయినా చెప్పుకుంటే పరిష్కారం అవుతాయా? కాదు. సైన్స్ లేదా సైకాలజీ లేదా ఆధ్యాత్మికత ఎలా చెప్తుంది అనంటే, నీకు వచ్చేటువంటి సమస్యకి నీ మనస్సులోనే, నీ జీవితంలోనే పరిష్కారం ఉంది. నువ్వు దాన్ని ఏకాంతంలో కూర్చొని ఆలోచిస్తే తప్పక దొరుకుతుంది. మరి అది ఎవరు తీసుకుంటారు, ఎవరికి అప్పగించాలి, అసలు ఏ భారాలని మనం ఎందుకు ఎలా మోస్తున్నామో అనేది ఇంకా డీటెయిల్గా చూద్దాము. మనస్సుని తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా గతం కోసం బాధ లేదా చింత, గతంలో ఇలా జరిగింది, అది మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుందేమో అనేటువంటి ఒక బ్యాగేజ్, ఒక బరువుని మనం మోస్తూనే ఉంటాము కదా. అలాగే భవిష్యత్తు కోసం కూడా మనస్సుకి ఎప్పుడూ చింత ఉంటుంది. ఎలా ఉంటుందో ఏంటో నా భవిష్యత్తు, పోనీ నా భవిష్యత్తు కాకపోయినా నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని, లేకపోతే నన్ను రేపటి రోజు పెద్దయిన తర్వాత వృద్ధాప్యం వస్తే ఎవరు చూసుకుంటారు, ఈ ఒంటరితనంతో ఎలా ఉండాలి, ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మనస్సుని వేధిస్తూనే ఉంటాయి. మరి గతం యొక్క బ్యాగేజ్ లేదా భవిష్యత్తు యొక్క బ్యాగేజ్. మరి కొంతమందిలో చిన్న చిన్న విషయాలకే తొందరగా యాంగ్జైటీ, అదే ఆందోళన, తొందరగా టెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు. ఆ టెన్షన్తో ఆలోచించరు. మరి చిన్న చిన్న విషయాలకే మనము ఆందోళన పడుతూ ఉంటే పెద్ద పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేక కొలాప్స్ అవుతూ ఉంటాము. మరి దాని భారము. మరి సంబంధాలలో కూడా మనకు ఏదైనా కోపతాపాలు కలుగుతూ ఉంటాయి, ఆవేశాలు కలుగుతూ ఉంటాయి. ఒకరితోనొకరు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఎదురుపడినా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. మరి దానికి సంబంధించినటువంటి భారము లేదా బరువు ఇవన్నీ కూడా మనము మన మనస్సులోనే, మన హృదయంలోనే క్యారీ చేస్తూ ఉన్నాము. అలా కాకుండా ఇంకా కొన్ని రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. అది మన సంస్కారాల కారణంగా కావచ్చు, లేదా గత జన్మలో మనం చేసినటువంటి కర్మఫలం యొక్క కారణంగా కావచ్చు. కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా కొన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. అది చిన్న పని అయినా సరే ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనస్సు హెవీగా అయిపోతుంది. మరి ఈ భారాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు? మన మనస్సుని ఎవరు తేలిక చేస్తారు? ఒక్క ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ కూడా మన భారాన్ని తీసుకొని మన మనస్సుని తేలిక చేసేటువంటి వారు లేరు. మరి నిశ్చింతగా ఎలా జీవించాలి, ఇటువంటి ఆధ్యాత్మిక రహస్యాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకొని మన మనస్సుని తేలికగా ఆనందంగా చేసుకుందాం. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. ఒకటి, మన మీద మనకి విశ్వాసము కానీ, నమ్మకం కానీ, నిశ్చయం కానీ ఉండదు, నేను ఇది చెయ్యగలను అని.
మరి మన మీదే మనకి నమ్మకం విశ్వాసం లేకపోతే నా బరువు బాధ్యతల యొక్క భారాన్ని లేదా గంపని లేదా ఈ మోయలేనటువంటి మనస్సులో మోస్తున్నటువంటి భారాన్ని ఈశ్వరుడికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడా అని ఆయన మీద కూడా నిశ్చయం అనేది కలగదు. దీన్నే మనకి శాస్త్రంలో ఎలా చూపించారు అని అంటే, ఒక లేడీ బాగా తలపైన బరువు పెట్టుకొని ఒక తట్ట పెట్టుకొని కూర్చుంది. ఆమె ట్రైన్ ఎక్కాలనుకుంది, ప్రయాణం చేయడం కోసం ట్రైన్ ఎక్కింది. మరి ట్రైన్లో హాయిగా ఆ తలపై ఉన్నటువంటి గంపని లేదా బుట్టని కింద పెట్టకుండా ట్రైన్కి ఏమవుతుందో, ఇంతమంది యొక్క బరువు మోస్తుంది కదా, నా బరువు ఎలా మోస్తుంది అని చెప్పి మొత్తము 2 రోజులు ట్రైన్లో ప్రయాణం చేయాలి. మరి 2 రోజులు కూడా తలపైనే గంపని మోస్తూ కిందికి దించకుండా ప్రయాణం చేస్తూ ఉంది. మరి అందరూ అడుగుతున్నారు, మీరు గంపని కిందికి దించుకోవచ్చు కదా, అంటే ట్రైన్కి బరువు అవుతుంది అని చెప్తూ ఉంది. దీన్నే అజ్ఞానము అని అంటారు. చెప్పినా కూడా అర్థం చేసుకోలేనటువంటిది, వివేకము లేదు అని అంటారు. మరి అదే మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం కూడా ఈ మోయలేనటువంటి బరువుల యొక్క భారాన్ని, లేకపోతే ఆందోళనల యొక్క భారాన్ని నేను తీసుకుంటాను, నేను రక్షిస్తాను అని పరమాత్మ మనకి చెప్తూ ఉంటే, మనం కూడా ఆయన ఏం రక్షిస్తాడో ఏంటో, ఆయన ఏం నెరవేరుస్తాడో ఏంటో, ఆయన కృప ఉంటుందో ఉండదో, ఆయనకి ఎన్ని పనులున్నాయో, అసలు ఆయన దృష్టి మన మీద ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తూ ఉన్నాము. ఆ బరువుల భారాన్ని దించుకోలేకపోతున్నాం. నిజమే ఇది. ఆయన దృష్టి అంటే పరమాత్మ, భగవంతుని యొక్క దృష్టి మన మీద ఉండాలి అనంటే దానికి ఒక కండిషన్ ఉంది. అదే శ్రీమద్ భగవద్గీతలో అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకి ఫస్ట్ భగవంతుడే గుర్తుకు రావాలి. ఆ భారాన్ని ఇచ్చేయాలి. ఆయన యొక్క రక్షణలోకి, శరణులోకి రావాలి అనంటే మిగిలిన అన్ని రకాల వ్యర్థ చింతలన్నింటినీ కూడా పక్కన పెట్టి, నీవే నా రక్షకుడివి, నీవే నాకు తల్లి తండ్రివి అని ఎప్పుడైతే మనము శరణు కోరుకుంటామో అప్పుడు తప్పక నేను మీ యొక్క యోగక్షేమాలను చూసుకుంటాను. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క శరణు తప్ప నన్ను రక్షించేది వేరొకటి లేదు అని ఎప్పుడైతే మనకి రియలైజేషన్ కలుగుతుందో, పరమాత్మని ఆశ్రయిస్తామో, అప్పుడు మన బరువు బాధ్యతలన్నింటినీ కూడా తగ్గించి పర్వతం లాంటి దాన్ని కొండంత చేసి, కొండంత దాన్ని కూడా అవగించలాగా చేసి మన జీవితాన్ని తేలికపరుస్తారు. అసలు ఎందుకు మనము భారంగా ఫీల్ అవుతూ ఉంటాము అంటే, మొదట మన ఆలోచన, మన సంకల్పము అదే కారణము. బయట వచ్చినటువంటి పరిస్థితి 5% ఉంటుంది, పోనీ 10% అనుకుందాము. కానీ మనలో శక్తి లేకపోవటం వలన, దైవస్మరణ లేకపోవటం వలన, మెకానికల్గా యాంత్రికంగా జీవించటం వలన, దాని గురించి ఆలోచించి 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 90% దానికి బాగా నూరిపోసి దాన్ని బాగా కొండంత చేసుకొని, పర్వతంలాగా చేసుకొని మోస్తూ ఉంటాము. ఎవరైనా ఒక్కసారి వచ్చి మీరు దేనికి కూడా పనికిరారు, మీకు ఏ శక్తి లేదు, ఏ టాలెంట్ లేదు అని అన్నారనుకోండి. ఉదాహరణ కోసం మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు పొరపాటున మన టీచరే అన్నారనుకోండి, మనం చాలా సున్నితమైనటువంటి స్వభావ సంస్కారాన్ని కలిగి ఉన్నాం అనుకోండి. సో దాన్ని మనము మనస్సులో పెట్టుకుంటాం. ఇక నా గురించి నాకు తెలియదు కదా, నా శక్తి నాకు తెలియదు కదా, నన్ను నేను ఎలా ట్యూన్ చేసుకోవాలో తెలియదు కదా, అది లోపల ఎక్కడో దాగి ఉండిపోయింది. ఇక సో దాని నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతూ ఉన్నాను. అదే నాకు నమ్మకంగా మారిపోయింది, అదే నా జీవితం అయిపోయింది. అక్కడ జరిగింది 5% లేదా 10%, కానీ నేను దాన్ని పూర్తిగా నమ్మేశాను, విశ్వసించాను. 90% అది నిజం అనుకుంటున్నాను. ఆ విధంగా మన మనస్సులో ఈ ఆందోళనలు లేదా చింతల యొక్క భారం పెరిగిపోతూ ఉంటుంది. జరిగేది కొంచెమే అయినా
మన మనస్సు లేనిపోని కల్పన చేసుకొని, ఊహ క్రియేట్ చేసుకొని, ఉన్నది లేనిది గతంలో జరిగింది మళ్ళీ ఇలాగే జరుగుతుంది అని పెట్టుకొని దాన్ని ఎక్కువ చేసుకొని మన మనస్సుని బాగా ఇది చేస్తుంది. ఆ విధంగా ఆందోళన లేదా భారాన్ని పెంచుకుంటాము. మరి ఇంకా కొన్నిసార్లు ఎలా పెంచుకుంటాము? అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే ఎందుకు మనస్సు భారం అయిపోతుంది, హృదయం ఎందుకు తేలికగా ఉండదు అనంటే, ప్రతి దానికి కూడా నేనే చేస్తున్నాను, అంతా నాది కదా, ఇది నా ఫ్యామిలీ, ఇది నా బర్డెన్, ఇది నా ప్రాబ్లం, ఇది నా లైఫ్, ఇది నా కెరియర్, ఇది నా ఇంటర్ప్రిటేషన్, ఇది నా తెలివితేటలు, నన్ను ఈ విధంగా తిరస్కార భావన చేశారు, ఈ నేను నాది, ఇవి బాగా మన మనస్సుని హెవీ చేస్తూ ఉన్నాయి. ఇది పరమాత్మనే స్వయంగా చెప్తున్నారు. ప్రకృతై క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే నేను చేస్తున్నాను ఇదంతా నాదే అని మనస్సులో భావన కలిగి అది అహంకార రూపాన్ని దాల్చడం వలన పరమాత్మ యొక్క శక్తి కారణంగా, ఆయన కృప కారణంగా నేను చేస్తున్నాను అనేటువంటిది మర్చిపోతున్నాం. ఆయన చేయిస్తున్నారు అనేది కూడా మర్చిపోతున్నాము. అంతా నా ద్వారానే జరుగుతుంది అనేటువంటిది కలుగుతుంది. ఈ ప్రకృతి, ఈ పంచతత్వాలతో కూడినటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి వారు ఆయన. దానికి పాలన, పోషణ అంతా కూడా బయట ప్రకృతి నుంచి జరుగుతుంది. ఆ ప్రకృతికి రచయిత తండ్రి పరమాత్మ అన్న విషయాన్ని మర్చిపోయి ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః, అంతా నేను చేస్తున్నాను, ఇదంతా నాది కదా, నా బర్డెన్స్ కదా, నా ప్రాబ్లం కదా అని ఆ ప్రాబ్లం అనుకుంటూ దాన్ని అందరికీ సమస్య వచ్చినప్పుడు షేర్ చేస్తూ దాన్ని ఎక్కువ చేసుకొని ఇంత దాన్ని భారం చేసుకుంటున్నాము. ఇక్కడ ఏం తగ్గాలి? నేను చేస్తున్నాను కాదు, భగవంతుని యొక్క దివ్యశక్తి కారణంగా ఇదంతా జరుగుతుంది అనేటువంటి స్పృహ కలిగినప్పుడు మనలో ఒక నిమిత్త భావన కలుగుతుంది, ఒక నిర్మాణ భావన కలుగుతుంది. అహంకారం తగ్గి నిరహంకారత రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనసు యొక్క భారం తగ్గి తేలికగా ఉంటుంది. లేకపోతే ఇది నా సమస్య, ఇది నా భారము అని అనుకుంటూ కూర్చుంటాము కదా. ఈ విధంగా మనస్సుని తేలిక చేసుకోవడానికి ఇదొక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి శిక్షణని పరమాత్మ మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా నిశ్చింతగా మనం ఎలా జీవించగలము, ఎప్పుడు జీవించగలము, అసలు జీవించగలమా నిశ్చింతగా? ఈ చింతల ప్రపంచంలో, ఈ టెన్షన్స్ వర్రీ ఉన్నటువంటి ప్రపంచంలో నిశ్చింతగా జీవించాలి అని అంటే ఫస్ట్ తప్పనిసరిగా మన సంకల్ప శక్తి అంటే మన మనోబలం పెరగాలి, మన బుద్ధి శక్తి పెరగాలి. అలాగే కంపల్సరీగా మనం నిశ్చింతగా జీవించాలి, ఎటువంటి చింత పెట్టుకోకూడదు, ఈ చింత చితితో సమానము అనేటువంటి రియలైజేషన్ రావాలి అనంటే జ్ఞాన బలం ఉండాల్సిందే. చింత బ్రతికున్నటువంటి మనిషిని కాల్చేస్తూ ఉంటుంది, లోపల అది తినేస్తూ ఉంటుంది. బయట బిల్డింగ్ చూడటానికి బాగానే ఉంటుంది, దాని ఫౌండేషన్ సరిగా లేదనుకోండి అది కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే మంచి నేలలో కట్టకుండా మనం చేసినా కూడా బిల్డింగ్ కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఈ చింత అనేది ఆలోచిస్తూ అరే నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, గతంలో ఇంత జరిగిపోయింది, రేపు నన్ను ఎవరు చూస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ బరువు పెంచుకుంటున్నాం. సో భగవంతుడు నాకు తోడుగా ఉన్నారు, నాకు రక్షణగా ఉన్నారు అనేటువంటి ఒక సరెండర్నెస్తో కూడినటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో
అప్పుడే మనం నిశ్చింతగా ఉండగలము. ఈ చింత చితితో సమానము. నన్ను బాధపడుతుంది, నేను సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తుంది అని నాకు ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో అప్పుడు నేను నిశ్చింతగా ఉండగలను. నిశ్చింత లేకపోతే ఎటువంటి చింత లేకుండా నిశ్చింతగా ఉండటము నేను చేయగలను అనేటువంటిది ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడే మనం ఉండగలము. మరి కొన్నిసార్లు అన్నీ మనం అనుకున్నట్టు జరగదు కదా. ఎన్నో రకాల నష్టాలని చూడాల్సి ఉంటుంది, బిజినెస్ కొలాప్స్ అవుతూ ఉంటుంది, ఎన్నో రకాల ఆర్థిక నష్టాలని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మరి అటువంటి సమయంలో కూడా మన మనస్సు తడబడకుండా, మన మనస్సు కష్టపడకుండా నిశ్చింతగా ఉండాలి అన్నా కూడా ఈ జ్ఞానము, మరి పరమాత్మ యొక్క సహయోగము, ఇవన్నీ మనకు చాలా చాలా అవసరము. అప్పుడే మనం నిశ్చింతగా ఉండగలం. ఈరోజు మనం చిన్న చిన్న విషయాలకే వర్రీ అయిపోతూ ఉన్నాం కదా, బాధపడుతూ ఉన్నాం కదా. సో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చేసాయనుకోండి, నాకెంత అనారోగ్యం అని ఆలోచిస్తూనే అనారోగ్యాన్ని పెంచేసుకుంటున్నాం, ఆ షుగర్ని పెంచేసుకుంటున్నాం, బీపీని పెంచేసుకుంటున్నాం. ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి తోడుగా ఉంది, ఆ దైవస్మరణ మనకి తోడుగా ఉంది, లేదా మనం యోగము అభ్యాసం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో, నాకేం కాదు, నాకేం జరిగినా కూడా ఓకే, నేను నిశ్చింతగా ఉండగలను, భగవంతుడు తండ్రిగా నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు భారం అనిపించినా, ఎప్పుడు కష్టం అనిపించినా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పరమాత్మని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సర్వేశ్వరుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ నేను నా మనస్సులో ఈ సంకల్పాన్ని క్రియేట్ చేయాలి, నేను ముందు నిశ్చింతగా ఉండాలి, నిశ్చింతగా నేను ఉండగలను. నిశ్చింతగా ఉండడము అంటే మళ్ళీ బరువు బాధ్యత పక్కన పెట్టేసి, బాధ్యతలన్నింటినీ విస్మరించి హాయిగా ప్రశాంతంగా ఏమీ పట్టకుండా ఉండటం కాదు. భగవంతుడు అటువంటి గీతా జ్ఞానాన్ని మనకి ఇవ్వలేదు. ఆయన ఇంత గీతా జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం బాధ్యతల మధ్య ఉన్నాము, మనం వ్యవహారాల మధ్య ఉన్నాము, మనం సమస్యల మధ్య ఉన్నాము, మనం చింతల మధ్య ఉన్నాము. వీటి యొక్క ప్రభావము మన మీద పడకుండా మనం నిశ్చింతగా ఎలా జీవించాలో ఆ జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకిచ్చారు. సో కాబట్టి ఫస్ట్ నేను నిశ్చింతగా ఉండగలను, నేను నిశ్చింత స్వరూపాన్ని. నాకు ఎప్పుడు భారం అనిపించినా కూడా మనస్సులో ఉన్నటువంటి ఆ ప్యాకేజ్ని, ఆ మోయలేనటువంటి భారాన్ని, ఆ మోస్తున్నటువంటి దాన్ని పరమాత్మకి అప్పగించటం, ఈశ్వరుడికి అప్పగించటం. పాస్ట్, గతము అనేటువంటి ఒక పెద్ద బ్యాగేజ్ని మోస్తున్నాం, ఫ్యూచర్, భవిష్యత్తు అనేటువంటి ఒక పెద్ద బ్యాగేజ్ని మోస్తున్నాము, తర్వాత ఆందోళనలు, సమస్యలు అనేటువంటి ఒక పెద్ద బ్యాగేజ్ని, భారాన్ని మోస్తున్నాము. తర్వాత నన్ను ఎవరు రక్షిస్తారు, నా జీవితం ఈ విధంగా ఒంటరిగా అయిపోయింది అని వృద్ధాప్యంలో బాధపడేటువంటి బాధలు, వీటన్నింటినీ కూడా ఎవరికి మనం ఇచ్చేయాలి? పరమాత్మకి ఇచ్చేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? ఆయన ఒక్కరే మన మనస్సుని తేలిక చేయగలరు. ఆయన ఒక్కరే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎప్పుడూ నన్నే స్మరించు, ఎప్పుడూ నన్నే స్మరించు అని చెప్తున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అని పరమాత్మనే స్వయంగా చెప్తున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే అని చెప్తున్నారు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అంటే నువ్వు ఏ కర్మ చేసే ముందైనా సరే, అది ఏదైనా సరే, ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక పెద్ద వ్యవహారం నుంచి, శ్వాస పీల్చుకునేటువంటి ఒక కర్మ దగ్గర నుంచి కూడా, తినడం తాగడం దగ్గర నుంచి కూడా నా స్మృతిలో చెయ్యి,
ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా, నాకు అర్పించు, నేనున్నానని గుర్తించు, నాతో సంబంధాన్ని జోడించు, కమ్యూనికేషన్ జోడించు, ఒక మహా దివ్య శక్తి స్వరూపము రక్షకుడిగా నాకు తోడుగా ఉన్నారు అని తెలుసుకో. అనన్యేనైవ యోగేన. ఇంకా ఏ చింత, చీకు, బాధ, శోకము, ఏ వ్యర్థ సంకల్పము, వికల్పాన్ని రానివ్వద్దు. భగవంతుడు తోడుగా సాతిగా ఉన్నప్పుడు వీటికి ఆస్కారం ఎక్కడుంది? అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. హాయిగా నన్ను ధ్యానించు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. అప్పుడు నేను నిన్ను ఈ బాధల, చింతల భారాన్ని తొలగించి నీ మనస్సుని ప్రసన్నం చేసి, తేలిక చేసి, ఆనందపరిచి ఈ మృత్యు సంసార సాగరం నుంచి బయటకు తీసి, మయ్యర్పిత మనోబుద్ధి, నాకే అర్పించినటువంటి బుద్ధితో, మనస్సుతో నిన్నెంతో శక్తిశాలిగా, ప్రశాంతంగా చేసి నీకు ఈ దుఃఖం నుంచి, అశాంతి నుంచి, నువ్వు మోస్తున్నటువంటి ఆందోళనల భారం నుంచి విముక్తిని కలిగిస్తాను, ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాను అని స్వయంగా ఇక్కడ మనకి భగవంతుడే తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆయనే తెలియచేస్తూ ఉన్నప్పుడు మనం ఇంకెంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలి కదా. ఇక ఎక్కడా కూడా ఒక అపనమ్మకం కానీ, ఒక సంశయం కానీ ఉండద్దు. దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడిని రక్షించినటువంటి పరమాత్మ మనల్ని ఎందుకు రక్షించరు? భగవంతుడికి అందరూ సమానమే కదా. కానీ ఇక్కడ ఏం కావాలి? మయ్యర్పిత మనోబుద్ధి. అర్జునుడు ఏ విధంగా నువ్వు తప్ప ఇతం పరం ఎరుగను, ఇంకా నాకెవ్వరూ తెలియదు అని ఏ విధంగా ఒక సమర్పణ భావంతో భగవంతుని ముందు శరణు వేడారో, మనలో కూడా అటువంటి భావన కలిగినప్పుడు మనల్ని కూడా ఆ విధంగా రక్షిస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భారం అనిపిస్తే ఆ భారాన్ని అలాగే మోయొద్దు. దానివల్లనే ఈరోజు హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి కదా. సో సర్వరక్షకుడు అయినటువంటి ఎవరినైతే మనము తల్లి, తండ్రి అని అంటున్నామో అటువంటి భగవంతుడికి ఈ భారాన్ని అప్పగించి ప్రశాంతంగా, తేలికగా జీవితాము. ఈరోజు మనము మనస్సు యొక్క సమస్యల యొక్క, ఆందోళనల యొక్క భారాన్ని పరమాత్మకి అప్పగించి నిశ్చింతగా ఎలా ఉండాలో దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని భగవద్గీత జ్ఞానంతో ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకున్నాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.